మరి ఇప్పుడు ఆ దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు చతుర్దశ భువనాధీశ్వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయోధ్యాపురాధివాసుడైన శ్రీరామచంద్రమూర్తి వారు జగన్మాత జానకీ మాతను చేపట్టిన తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు వైభవంగా సాగుతూ ఉంది. చూడండి, మనకు రామచంద్రమూర్తి వారు మనకు బాగా దగ్గరైన వారు. ఆ విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ బౌద్ధ కల్కి దశావతారాలని అనేక అవతారాలు ధరించిన రామచంద్రమూర్తి మనకు దగ్గరి వాడు. ఎందుకు అన్నాడు, ఆ రామచంద్రమూర్తి మనలాగానే జీవితంలో కష్టాలు అనుభవించి దేనికి కూడా దిగులు పడకుండా బాధపడకుండా ఒక మానవుడు దేనినైనా సాధించగలడు అని నిరూపణ చేసినటువంటిది శ్రీరామ తత్వం. నేనెక్కడా దేవుణ్ణి అని రామచంద్రమూర్తి చెప్పలే, కృష్ణ పరమాత్మ క్షణక్షణం చెప్పారు. అప్పటి యుగము యొక్క ధర్మం అది, ఈ యుగము యొక్క ధర్మం అది. అందుచేత చూడండి, త్రేతాయుగంలోకి వచ్చేసరికి 12,96,000 సంవత్సరాలు కలిగిన త్రేతాయుగం. ఇప్పుడు 28వ కలియుగం జరుగుతూ ఉన్నది. రామాయణం ఎప్పుడు జరిగిందో తెలుసా? 24వ త్రేతాయుగంలో జరిగిందని పురాణాలు చెప్పాయి. అందుచేత 24వ త్రేతాయుగంలో జరిగితే గుర్తుపెట్టుకోండి, మహాభారత సంగ్రామము 5,000 సంవత్సరాలకు పూర్వము జరిగింది. రామాయణం చూస్తే 24వ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వచ్చారు. అంటే ఒక 4 మహాయుగాలు గడిచిపోయాయి. 43,20,000 సంవత్సరాలైతే అట్టగే 1,72,00,000 సంవత్సరాలైంది. ఆ తరువాత ద్వాపరం 8 లక్షలకు పైన. అంచేత 1,81,00,000 సంవత్సరాలకు పూర్వము రామచంద్రమూర్తి వారి యొక్క ఆవిర్భావము. అంచేత ఎప్పుడో 1,81,00,000 సంవత్సరాల నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించి ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎవరైనా పరిపాలించిన రామరాజ్యమే అంటాం కానీ ఇంకెవ్వరి రాజ్యం అనేదానికి అవకాశం లేదు. అది రామచంద్రమూర్తి యొక్క పరిపాలనలో ఉన్న ప్రత్యేకమైనటువంటి స్థితి. అలాగే ఆ రామచంద్రమూర్తి అప్పుడు కాబట్టి మొన్నొచ్చిన ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మ నేను భగవంతుడని చెబితే గాని లీలలు ప్రదర్శిస్తే గాని మనము నమ్మలేని స్థితిలో ఉన్నాం. ఇక మళ్ళా కలియుగంలోకి వచ్చేసరికి ఆ స్వామి అదుగో 7 కొండల మీద కూర్చొని మీరెవరైనా ముడుపు 100 వేద్దామని వెయ్యకుండా వస్తే కొండ దెక్కుండా చేస్తాడు స్వామి. అంచేత భగవంతుని యొక్క లీలలు అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంచేత మనలాగా ఒక మానవుడిగా జన్మించి జీవనాన్ని సార్థకం చేసుకొని ఒక మానవుడు ఏ పనైనా కష్టపడి సాధించగలడు, దేనికి దిగులు పడకూడదు, బాధపడకూడదు అని చెప్పేటువంటిదే ఆ రామచంద్రమూర్తి యొక్క అవతార విశేషం. కాబట్టి మరి అలాంటి మహానుభావుడు సీతమ్మను చేపట్టిన కళ్యాణ మహోత్సవం ఎప్పుడూ జరిగింది. మళ్ళా ఎందుకు మనం చేసుకుంటున్నాము అని అంటే ఆ సీతారాముల కళ్యాణాన్ని మళ్ళా మనం కనులారా తిలకిస్తున్నాం. నిత్య కళ్యాణ సంశోభితుడైనటువంటి స్వామి కాబట్టి ఆ కళ్యాణాన్ని దలుచుకొని మనకి వాడు ఉపయోగం. అవేళ ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఆ కళ్యాణంలో ఏవేవో సంకల్పాలు చెప్పారు. అవి మనకి వాళ్ళ మన జీవన విధానంలో ఎలా ఉపయోగపడతాయి. సీతారాముల సంతానం మనం. వాళ్ళే ఈ జగత్తు అంతటి కూడా తల్లిదండ్రులైన విధంగా పోషణ చేసేటువంటి మహానుభావులు. కాబట్టి మనం ఏం చేస్తాం, మన పిల్లల యోగక్షేమాలు జాగ్రత్తగా విచారిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కష్టము బాధ లేకుండా చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఆ సీతమ్మ తల్లితో కూడిన కోదండరామస్వామి వారు అలా మనల్ని సంరక్షణ చేయటం జరుగుతున్నది. కాబట్టి ఒక్కసారి మనం కలియుగంలో చెప్పాం, రాత్రి చెప్పాం, నామస్మరణ గొప్పది. మీకు ఏం చేతగాపోయినా ఒకసారి ఆ నామం అన్నప్పుడు మనం గట్టిగా అంటే స్వామి సంతోషిస్తారు. జై శ్రీరామచంద్రమూర్తికి, జై సీతామాయికి, జై శ్రీ లక్ష్మణ స్వామికి, జై శ్రీ పవనసుత హనుమానుకు. అలా జయ జయధ్వాన పురస్సరమైనటువంటి విధముగా ఆనాడు వైభవమైన విధంగా జనక మహారాజు పెళ్లి పందిళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది. మిథిలా నగరం, ఈ వింజనంపాడు గ్రామమే ఇప్పుడు మిథిలా నగరమైనటువంటి విధంగా తయారై ఉన్నది. అదుగో అయోధ్యాపురాధివాసుడైన శ్రీరామచంద్రమూర్తి వారు బంధుమిత్ర పరివార సమేతంగా ఆ అయోధ్య నగరంలో నుంచి బయలుదేరారు. ఈ మిథిలా నగరానికి చేరారు. కళ్యాణానికి దేవతా కోటి అంతా వచ్చి చూచారు. వాళ్ళు ఆనందించారు. ఆహా, కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే అనుకున్నారు. ఇవాళ మనము ఆ కళ్యాణాన్ని తిలకించి పులకించి పరవశించి సీతారాముల అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య
ఐశ్వర్యాది సర్వాభీష్టములు పొందవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, వివాహము కావలసిన కన్యలు కొందరికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇలా పెళ్ళిళ్ళు అనుకుంటే వెనక్కు వెళ్ళిపోయి జరగని సందర్భాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రద్ధగా ఉండి సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆ తరువాత కళ్యాణ అక్షతలు ఉంటాయి. ఆ అక్షతలు శిరస్సున ధరించినట్టయితే తప్పకుండా వివాహాలు జరుగుతాయి. ఉన్న ఆటంకాలు తొలగిపోవటం జరుగుతుంది. ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉన్న విశేషం. సంసేవ్యమానం సదా విశ్వామిత్ర పరాశరాది మునిభిః సంస్తూయమానం భజే నీలారవిందరమణీయతను విలాసం రాకేందుధీధితి మనోహర మందహాసం లీలాకృత ప్రమథనాథ మనోవికాసం రామం రామం నమామి మణిభూషణ చారుభాసం. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికల్పశాంతయే. అయం ముహూర్త సుముహూర్త అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చ అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. లగ్నం సుజితం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృహీతం స్మరామి. యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్బోధర్ధ్రువాణే ధర్మధర్మమ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరः శ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. దివే నమః పృథివ్యైః సప్రద సభాం మే గోపాయ సభ్యాः సభాసతః తానింద్రియావదః కురు సర్వమాయరుపాసత. సర్వేభ్యః శ్రీమహాభాగవతేభ్యో నమః. భగవతో రుద్రే త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా. పంచధారయమాన్ దేవి పవిత్రం కురుజాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం. ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానం తం భజే హరిం. అనంతాసనాయ నమః. యం యోగాసనాయ నమః విమలాసనాయ నమః. యం కూర్మాసనాయ నమః. భూషిత్యం కృత్వా ఆజమ్య ఋగ్వేదః ప్రీణాతు సామవేదః ప్రీణాతు అథర్వవేదః ప్రీణాతు ఇతిహాసవేదః ప్రీణాతు మహేశ్వరః ప్రీణాతు సోమః ప్రీణాతు దిశః ప్రీణంతు వాయుః ప్రీణాతు ఇంద్రః ప్రీణాతు అగ్నిః ప్రీణాతు నమస్మై. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. స్తుష్టువాగం స్వస్తనోభిర్వ్యసేమ దేవహితం యదాయుః. శతమిన్న శరదో అంతదేవానత్రానశ్చక్రాంజరసంతనోః. పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషదాయుర్గంతో. అతిథిర్ద్యోరతిథిరంతరిక్షర్మతిథిర్మాతా సపితా సపుత్రః. దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం. సర్వే దేవాః ప్రియంతః సర్వే ఋషయః ప్రియంతః సర్వే పితరః ప్రియంతః సర్వే గ్రహాః ప్రియంతః సర్వే వేదాః ప్రియంతః సర్వే యజ్ఞాః ప్రియంతః. ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలమైశ్వర్యమస్తు యత్వాపంతత్ ప్రతిహతమస్తు యత్వ కర్మ సమృద్ధిరస్తు యజమానస్య గృహే గ్రామే సర్వధనధాన్య సంపూర్ణమస్తు.
యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అత నక్షత్రం నయతి తావది తత్ర సూర్యో అత్ర గచ్ఛేత్ జగన్యం పశ్యేత్ తావది కుర్వేద యత్కారే స్యాత్ అస్య దేవ పష్టాభిషేక మహోత్సవాఖ్యకర్మ ద్వితీయ దివసే మాధ్యాహ్నకాలే అభిజన్ముహూర్తే దేవస్య దేవియోగో లోకోభద్రవశాంత్యర్థం లోక కళ్యాణార్థం క్రియమాణ కళ్యాణ మహోత్సవాఖ్యకర్మాంగం ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం స్వస్తి నయేంద్ర వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః సాక్ష్య అరిష్టనేమి నో బృహస్పతి ప్రేరణాయ చక్షసే हिरण्यवर्णा सुजयः पावकाया सुजातः कश्यपोयास्मिन्द्रः आगर्भन्दगिरे विरूपास्तानः पश्य गोस्यो न भवन्तु राजवर्णो मदोष्णतसृजयो याः पावकास्तानः पश्य गोस्यो न भवन्तु या पृथिवीं पयसो अन्तन्ते तत्रास्तान आपस्य गस्यो न भवन्तु सर्वागं अग्नेगं रप्यतो हुवे वो मयवर्चो बलमोजो निधत्तान् तस्मादानद्यो नामस्तता वो नामानि కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో చూడండి, ఇప్పటి వరకు కూడా మనం ఏం చేశామంటే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అంటే సూత్రవతి జయాసమేతుడైన విశ్వక్సేనుని యొక్క ఆరాధన చేయాలి. శైవ సంప్రదాయంలో గణపతి ఎట్లాగో వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడు కూడా అలాగే. అంచేత మనం చేసేటువంటి సర్వ విధములైన కార్యాలు నిర్విఘ్నంగా సాగటం కోసం విశ్వక్సేనునికి ఆరాధన చేయాలి. త్రయోదశ ఉపచారాలు చేశారు. చూడండి, మనం ఎవరైనా అతిథి వస్తే అయ్యా రండి కాళ్ళు కడుక్కోండి స్నానం చేయండి అని చెబుతామే, ఆ చెప్పే విధానాన్నే త్రయోదశ ఉపచారాలుగా స్వామివారికి చేస్తే ఆ సంప్రదాయాన్ని అతిథులకు గౌరవించే విధానం ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంచేత మరి శ్రీరామచంద్రమూర్తి వారు ఆనాడు ఆ విధంగా విశ్వక్సేనుని ఆరాధన చేస్తే ఆ కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగాలని నిర్విఘ్నంగా సాగాలని ఆనాడు ఆ స్వామివారు ఆ విశ్వక్సేన ఆరాధన చేశారు. ఇవాళ మనం విశ్వక్సేన ఆరాధన చేశాం. ఈ యొక్క శాంతి కళ్యాణాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మనకుండే ఆటంకాలు తొలగిపోయి మనం వచ్చాం. ఇప్పుడు ఈ కళ్యాణం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వక్సేన ఆరాధన చూచినందువల్ల మనకేమిటి ప్రయోజనము అని అంటే, కొంతమందికి విద్యా విషయంగా ఆటంకాలు, కొంతమందికి ఆరోగ్యపరమైన ఆటంకాలు, కొంతమందికి సంతానపరమైనటువంటి ఆటంకాలు, కొంతమందికి మానసిక దౌర్బల్య సంబంధమైన ఆటంకాలు. ఇలాంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది. అందుకని ఏనాడో జరిగిన కళ్యాణాన్ని ఎందుకు చూడాలి? 1,81,00,000 సంవత్సరాలకు పూర్వము శ్రీరామచంద్రమూర్తి వారు సీతామాతను చేపట్టితే ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నామంటే ఉన్న ప్రయోజనం అది. అలా ఆ విశ్వక్సేనుని యొక్క ఆరాధన చేశారు, బాగానే ఉంది. ఏమండి, ఇప్పుడు ఇక్కడ స్టేజీ కట్టాం, ఇది చాలామంది వచ్చారు, తొక్కారు, మీ ఇష్టమైనట్టు చేశారు, చేయాలి మరి తప్పదు ఏర్పాట్ల కోసం. మరి స్వామివారు ఉన్నారు, అదుగో కళ్యాణమూర్తులను అక్కడి నుంచి మీరంతా ఎవరు పడితే వాళ్ళు మోసుకొని వచ్చారంటే ఎందుకంటున్నామంటే దానికి నియమం ఒకటి ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు తేవాలి, లేకపోతే మేము తెచ్చే సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని మీరు అందరూ తెస్తే దాన్ని శుద్ధి చేయవలసినటువంటి స్థితి ఒకటి ఉన్నది. అందుకనే మనం అంటాం గృహ భూభాండ ఆత్మస్థల ద్రవ్య శుద్ధ్యర్థం. ఈ ప్రదేశాన్ని శుచిగా తెయ్యాలి. ఈ కళ్యాణానికి మీరు కొబ్బరికాయలు తెచ్చారు, ఆ కొబ్బరికాయలు తెచ్చేటప్పుడు వాడు తెచ్చేవాడు ఆ లారీలో పెట్టి దాని మీద ఎక్కి కూర్చొని ఉంటాడు తెచ్చేవాడు.
మరి ఇవన్నీ బాగలేవు కదండి, ఎలా తెచ్చేశాం కదా, ఈ పూలు తెచ్చాం, రకరకాలైన ద్రవ్యాలు తెచ్చాం, ఈ ప్రాంగణాన్ని అంతా తొక్కాం, పెట్టాం, ఆ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టాం, ఇవన్నీ శుచిగా తయారు చేయాలి. శుచిగా తయారు చేయాలంటే రెండే వస్తువులు, జలము, అగ్ని. జలము చేత శుద్ధి చేయాలి. సీతమ్మ తల్లిని సందేహించినప్పుడు అగ్నిలో ప్రవేశించింది జగన్మాత జానకి మాత. శుద్ధి చేసేవి రెండే వస్తువులు. అందుకనే ఇప్పుడు చూడండి, ఆ జలాన్ని తెచ్చి మన పైన చల్లారు. మొట్టమొదట చూడండి ఆ విగ్రహాలపై, ఎందుకని ఆ విగ్రహాలను శుద్ధి చేయాలి, ఈ పీటల మీద కూర్చుండే వాళ్ళను శుద్ధి చేయాలి, ఈ కళ్యాణం చెయ్యాలన్నా, వాళ్ళు చెయ్యాలన్నా, నేను చెప్పాలన్నా అందరము శుద్ధిగా తయారు కావాలి. అందుకని ఏం చేశారు అంటే గంగాది సమస్త నదుల యొక్క శక్తిని ఆ కలశం చూశారు. ఇప్పుడు ఆ బిందె చూశారు. దాంట్లో గంగా, భాగీరథి, కృష్ణవేణి, బాహుధా, భీమరథి, తుంగభద్ర, వేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, అర్జున, వంజుల, వేత్రవతి, వేగవతి, వశిష్ఠ, ప్రవర, చిత్రక, సరయు, సర్వపాప, కుశావతి, కుశోద్వర్తి, ఫల్గుని, కరతోయ, చర్మన్వతి, ద్రోణద. ఇవి ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి నదులు. అందుకని గంగాది సమస్త నదుల యొక్క శక్తిని ఆ కలశంలో చేర్చారు. ఏదో మామూలు నీళ్ళు అయితే పనికిరావు. మీరు అడగవచ్చు, ఏమండి బిందులో కాస్త నీళ్లు పోశారు, దీంట్లో గంగాది సమస్త నదుల యొక్క శక్తి అంతా వస్తుందా అన్నారు. వస్తుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం. మనం ఏమంటాం, దేవుడికి ఏది ఇష్టమైతే జరుగుతుంది, మనం ఏం చేస్తామండి, మరి పూజలు చేసుకోవడం ఎందుకు, ధ్యానాలు చేసుకోవడం ఎందుకు, ఆయనకి ఇష్టమైతే జరిగితే కాదు. మంత్రాధీనంతో దైవతం. మంత్రానికి అధీనమైన వాడు దైవం. మనం ఆ మంత్రం చదివామంటే ఆ దేవుడు అక్కడ వచ్చి కూర్చోవాల్సిందే. ఆ మంత్ర శక్తి యొక్క ప్రభావము చేత మన కోరికలు తీర్చాలి. అందుకని ఇప్పటి వరకు మీరు మంత్రాలు విన్నారు. అందుకే ఈ మధ్యలో మేము మాట్లాడాం. ఎందుకని ఆ గంగాది సమస్త నదీ నదముల యొక్క శక్తిని ఈ కలశంలో ఉండేటువంటి జలంలో చేర్చి అవి పవిత్రమైన విధంగా చేస్తాం. ఏమండి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నీళ్ళు ఎట్టాయంటే మంత్రాలతో అవుతాయి. మీకున్న మురికి నీళ్లు వస్తున్నాయండి, ఆ పంపుల్లో ఆ నీళ్లు తాగుతున్నారా, తావట్లా ఫిల్టర్ అండి, ఇంకా డబ్బులు ఆక్వాగార్డ్ అండి, ఏదో ఫ్రెష్ చేస్తున్నారు యంత్రముల చేత. మేము మంత్రముల చేత ఆ జలంలో ఆ శక్తి చేర్చటం అనేది జరుగుతుంది. అది పరమ పవిత్రమైన విధంగా గంగాది సమస్త నదీ నదముల యొక్క శక్తిని చేర్చి ఈరోజు పుణ్యాహము పవిత్రమైనటువంటి రోజు అని అంటూ మరి మనం చేశారు. ఇప్పుడు విన్నారు మీరు. ఆ మహర్షులైన వారు, ఋషిపత్రులైన వారు, దేవతలైన వారు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాదులు అందరూ కూడా శాంతించాలి, మీ అందరి యొక్క ఆశీస్సులు మాపై ప్రసరింపచేయాలి అని అంటూ అలా పుణ్యాహ వచనాన్ని ఏర్పాటు చేసి ఆ జలము చేత మనము శుద్ధి కావటం అనేది జరిగింది. ఆ జలాన్ని ఇప్పుడు చల్లారు ఇక్కడ స్వామివారి విగ్రహాలపైన, ఇక్కడ కూర్చున్న వారిపైన. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు కానీ రేపు అక్కడ పట్టాభిషేక మహోత్సవ సందర్భంలో ప్రధాన కలశం ఉంది, అయిన తర్వాత ఆ జలం కూడా చల్లుతారు. ఏ జలము చల్లినప్పటికీ గుర్తుపెట్టుకొని శిరస్సు వంచి జలాన్ని ధరించాలి. ఎందుకని అన్నారు, ఇదిగో మెయిన్ స్విచ్ ఇది. ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి, అక్కడెక్కడో మెయిన్ ఉంది. ఆ మెయిన్ స్విచ్ వేయకుండా ఈ స్విచ్లు మొత్తం వేశారట. వెలుగుతాయి మీ ఇంట్లో ఏవైనా? వెలగదు. మెయిన్ స్విచ్ వేయాలి. మన శరీరం మొత్తం దీంట్లో 6 చక్రాలు, మూలాధార, స్వాధిష్టార, బడిపూర, కనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములని 6 చక్రాలు ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ ఉంది. 72,000 నాడులు ఉన్నాయి. మీరందరూ చదువుకున్నారుగా, 72,000 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వెలగాలంటే మెయిన్ స్విచ్ చేయాలి. మన శరీరానికి మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ శిరస్సు యొక్క మధ్య భాగంలో సహస్రార చక్రం అంటాం. అదే సహస్ర దళ కమలం, 1000 దళములు కలిగిన పద్మములాగా వెలుగొందేటువంటిది. అందుకని ఎప్పుడైనా మీరు దేవాలయానికి వస్తే శిరస్సు వంచాలి. ఎక్కడ ఇంకెక్కడైనా తల ఎత్తుకున్న దేవుడి దగ్గర మాత్రం శిరస్సు వంచండి. అలా జలాన్ని ధరించి మనమందరము శుచిగా తయారయ్యాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా అందరి దగ్గర రాలేదే, మా మీద నీళ్లు చల్లలేదే అని మీరు సందేహపడవలసిన పల్లె. ఇది లోక కళ్యాణం కోసం జరిగేటువంటిది. మనందరి తరఫున అదుగో జంటని ఇద్దరిని కూర్చోబెట్టారు. అంచేత వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుందంటే మీరందరూ స్వయముగా ఆచరించినటువంటి మహత్తరమైన స్థితి. అలా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన తరువాత దేవదేవోత్తముడైన స్వామివారు అలా కళ్యాణ వేదిక పైన ప్రవేశిస్తే ఆ స్వామివారిని పూజించి అర్చించి, హే మహానుభావ, కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేస్తున్నామని, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో స్వామివారు చెప్పారు. ఆ చంద్రార్కం అనేక వైశేషిక సకల సుఖానుభవ పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థగోస్త్రియముద్వహే అన్నారు. సూర్య
సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధర్మ కార్యాలు ఆచరించి మంచి సంతానం పొందటం కోసం వివాహం అలాంటి ఏర్పాటు చేశారు. అందుకని మనం సంతానం కాబట్టి మన పిల్లలు మంచి మార్గంలో నడగాలి. మనమందరము ధర్మ కార్యాలు చేయాలి. ఎందుకు ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు? మనమందరము ధర్మబద్ధమైన జీవనం చేయాలి. మన పిల్లలు సరియైన మార్గంలో ఉండాలి. ప్రపంచంలో భారతదేశం అంటే ధర్మబద్ధమైన కర్మభూమిని పేరు పొందాలి. దానికోసం చేస్తున్నాం. చేసిన తరువాత రామచంద్రమూర్తి వారికి సీతమ్మ తల్లికి వేళ ఆదౌ రక్షార్థం రక్షాబంధనం కరిష్యే అని రక్షాబంధనాలు రక్ష కోసం ఏర్పాటు చేశారు. మరి మనం ఇవాళ ఎందుకు గడుతున్నామంటే అయ్యా మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీది అని మంగళవాద్య పురస్సరమైన విధముగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తి వారు బ్రహ్మదేవుడితో కూడిన అష్టదిక్పాలకుల యొక్క పూజ చేశారు. మీ ఇంట్లోకి రావాలి అంటే మీ అనుమతి కావాలా అక్కర్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు. అలాగే ఆయన కూడా కళ్యాణం చేసుకోవాలి అని అంటే దిక్పాలకులను ప్రార్థించాలి. అయ్యా నేను కాస్త ఇక్కడ కూర్చొని కళ్యాణం చూసుకుంటానన్నాడు. పద్ధతి అయినప్పటికీ అందుకని ఈ సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు కాబట్టి మధ్యలో బ్రహ్మదేవుణ్ణి ఏర్పాటు చేసి ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానులనేటువంటి అష్టదిక్పాలకుల యొక్క పూజ చేయటం అనేది జరుగుతుంది. ఆ దిక్పాలకులను పూజించి సృష్టి చేసిన బ్రహ్మదేవుడు యొక్క అనుమతి తీసుకొని వాళ్ళ ఆశీస్సులు మనం పొందటం జరుగుతున్నది. అలాగే చూడండి నవగ్రహాలను పూజిస్తారు. మా దగ్గర 9 మంది డాక్టర్లు ఉన్నారండి. మీకు ఇంతకంటే కొత్త జబ్బు ఏది రావటానికి వీల్లేదు. కంటికి జబ్బు వస్తే కంటి డాక్టర్ని, పంటికి జబ్బు వస్తే పంటి డాక్టర్ దగ్గరికి, గుండెకు బాధ వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళతారా మీరు? అలాగే మా దగ్గర ఒక 9 మంది డాక్టర్లు ఉన్నారు. మీ జబ్బు ఏమిటో చెబితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో చెబుతాం. అడ్రస్ చెబుతారు కదా, పలానా జబ్బు అంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, గుంటూరులో స్పెషలిస్టులు ఉన్నారని చెప్తారు. అదేవిధంగా నవగ్రహాలు మనందరికీ కూడా అనుగ్రహించి ఆ విశేషాలు కలిగించాలి. ఏమిటో చూడండి. ముందుగా సూర్య భగవానుడు యొక్క ఆరాధన చేస్తాం. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. సూర్య భగవానుడి వల్ల మనం ఆరోగ్యం భాస్కరాది చేతు. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యండి చేస్తాం. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం? అంచేత ఆత్మజ్ఞానం కావాలండి. ఏమంటే అసలు మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఈ జీవాత్మను ఎక్కడ చేర్చాలి, పరమాత్మలో చేర్చాలి. ఆ తత్వాన్ని ఆ విశేషాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడు. ఆరోగ్యం ఇచ్చేవాడు సూర్య భగవానుడు. కాబట్టి హే మహానుభావ సూర్య భగవాన మాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సూర్య భగవానుడిని ప్రార్థిస్తాం. ఇక చంద్రుడికి సంబంధించి ప్రార్థన ఎందుకు అన్నారు చూడండి. ఒక ఆయన అన్నారు నాకు అన్ని భోగాలు ఉన్నాయండి, చిన్నప్పుడు తిందామంటేనేమో తిండి లేదు, పోనీ పెద్ద అయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించాను తిందామంటే బీపీ షుగర్లు మనస్యేమో బాగుండదు, అన్నిటికంటే పెద్ద జబ్బు ఇది. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉన్నది అని మనకు చిన్న సామెత ఉన్నది. పాపం పెళ్లి చేశారు, కొత్తగా అల్లుడు పండగకు రానే వచ్చాడు సంక్రాంతికి. అత్తగారు తెల్లవారుజామునే లేచింది, హాయిగా టిఫిన్లని బ్రహ్మాండంగా చేసింది. కాఫీ టిఫిన్లు తాగాడు. 8 గంటలకు అయిపోయి ఇక పడుకున్నాడు. ఈయన ఇక విశ్రాంతి తీసుకోండి అన్నారు. వంటలు చేస్తున్నారు. లోపల గుమ 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 వాసనలు వస్తున్నాయి. కొత్త అల్లుడు కొత్తగా వచ్చాడు, మంచి పిండి వంటలని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అమ్మ మీరే చేయండి, అక్కడ షాపుల్లో అమ్ముతున్నారు కానీ అవి తెచ్చి పెట్టవాకండి, మీరే స్వయంగా చేసి మీ అల్లుళ్లకు పెట్టండి. అలా ఆమె ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఈయనకు 11 గంటలకు 104 జ్వరం వచ్చిన అల్లుడికి. ఎప్పుడైతే 104 జ్వరం రావటం జరిగిందో డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే అయ్యా చారన్న తప్పితే ఇంకేమి తినడానికి వీలు లేదు అన్నారు. అత్తగారేమో వంట చేసింది, ముక్కు పుటాలు అదిరే వాసన వస్తుంది, తినడానికి అవకాశం లేదు. అదే అల్లుడి నోట్లో శరి ఉండటం అనేది. మరి మిగతా వాళ్ళు దొరుకుతుంటారు, అయ్యో అల్లుడు తినలేదులేమని చెప్పేసి వాళ్ళు తినేస్తూ ఉంటారు. వాడికి లేదు. అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి ఒక్కటేదు. అన్ని భోగాలు ఉన్నాయి, మనశ్శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. అలాంటి మనశ్శాంతి మాకందరికీ ప్రసాదించవలసిందని సూర్య చంద్రుడిని మనం ప్రార్థిస్తున్నాం. కొంతమంది ఉన్నారు ఎప్పుడూ రోగాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ రోగాలే. దేనివల్ల వస్తుంటాయి? ఆ కుజుడు యొక్క అంటే అంగారకుడు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే రోగాలు వస్తాయి. కాబట్టి హే మహానుభావ మాకే విధమైన రోగ బాధలు లేకుండా చేయవలసింది
అంటూ అంగారకుడు యొక్క ప్రార్థన చేస్తాం. అట్లాగే మంచి బుద్ధి వైభవం ఇచ్చేటువంటి వాడు బుధుడు కాబట్టి బుధుడు మంచి బుద్ధినివ్వాలి అని ప్రార్థించాలి. అలాగే బృహస్పతి సంతానాన్ని ఇచ్చేవాడు, సంతానము లేని వారికి సంతానాన్ని ఇచ్చేవాడు, ఉన్న సంతానాన్ని సరి అయిన మార్గంలో నడిపించేవాడు బృహస్పతి కాబట్టి అయ్యా మంచి సంతాన విభవన ఆయన ప్రార్థన. భార్యాభర్తలు అన్యోన్యమైన విధంగా ఉండాలి. ఒకరి మాట ఒకరు వినకపోతే ఓ డాక్టర్ గారు ఆయన శుక్రుడు, ఆయన ప్రార్థిస్తే భార్యాభర్తలు అన్యోన్యమైన విధంగా ఉంటారు. అప్పుడప్పుడు మనకు ప్రాణాపాయమైన స్థితులు ఉంటాయి. అమ్మయ్య చచ్చి బతికాడు అంటుంటారు మామూలు భాషలో మాట్లాడితే. అటువంటి ప్రాణాపాయమైన స్థితులు తొలగించేవాడు శని. అట్లాగే కంటికి సంబంధించిన బాధలు, కంటికో పెద్ద జబ్బు ఉంది, ఏది చూస్తే అది కావాలంటాం, తప్పు చూస్తే తప్పులేదని కావాలంటే పెద్ద జబ్బు. ఇలాంటి కంటికి సంబంధించిన బాధలు కానీ కంటికి వచ్చే రోగాలు కానీ పోగొట్టేటువంటి వాడు రాహువు. మాకందరికి కూడా కంటి బాధలు లేకుండా ఏ వస్తువు చూస్తే అది కావాలని కాకుండా కావలసిన వస్తువు కావాలని బుద్ధి పుట్టాల. అది వద్దంటే ఇబ్బంది, నాకు భార్య వద్దు, నాకు పిల్లలు వద్దు చూడండి అంటే తప్ప అవి చూడాలి, అనవసరమైనవి చూడకూడదు. జ్ఞానము కేతువునిచ్చేవాడు కాబట్టి మనం జ్ఞానం వల్ల మొత్తాన్ని పొందవచ్చు. ఇప్పుడు చూచారు మొత్తం 9 మంది డాక్టర్లు చెప్పారు, ఇంతకంటే కొత్త జబ్బు లేదు, ఎందులో ఓ దాంట్లో జారతాయి. ఒక్కొక్కరు ఎముకలకు నరాలకు స్పెషలిస్టులు ఉన్నారు ఈ 9 మంది. అంచేత అలా వారి అనుగ్రహం మనందరికీ కావాలి అని బ్రహ్మ సహితమైన అష్టదిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహముల యొక్క ఆరాధన ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వారు ఆచరించారు, ఇప్పుడు ఆచరిస్తున్నారు. తిలకించండి. ఇప్పుడు జరగబోయే పని ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు 4 వేదవేత్తలైనటువంటి మహానుభావులకు 4 తాంబూలాలిచ్చి అయ్యా నాకు మంచి అమ్మాయిని అన్వేషించి రావలసింది అని చెబుతూ ఉన్నటువంటి విషయం. అక్కడ రామచంద్రమూర్తి వారు అలా ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ జగన్మాత జానకీ మాతతో అమ్మలగన్న అమ్మ అయిన జగన్మాత యొక్క పూజ ఇస్తున్నారు. మీకు సందేహం కలగవచ్చు, ఎవరైనా సరే ఈ పెళ్లిళ్ళు జరిగే సందర్భంలో మీరు ఇప్పుడు గౌరీదేవి యొక్క పూజ చేస్తారు. ఆనాడు రుక్మిణీదేవి కూడా చేసింది. నంబితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయంబురాసి విగదమ్మ హరిన్పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. అమ్మవారితోటి పూజ చేయించి మా అమ్మాయి కూడా మంచి భర్త కావాలి అని 4 తాంబూలాలు మిథిలా నగరం నుంచి, 4 తాంబూలాలు అయోధ్య నుంచి 4 పెద్దలు బయలుదేరి రావటం జరుగుతూ ఉన్నది. ఇదేమిటండి ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని అన్వేషించడం ఏమిటి? ఈ విచిత్రమైన సన్నివేశం ఏమిటి? లోకంలో ఎలా ఉంటుంది అంటే పెళ్లి కుమార్తె ఏమనుకుంటుంది, కన్యా వరయతే రూపం. పెళ్లి కుమార్తె అనుకుంటుంది అందమైన భర్త కావాలి అనుకుంటుంది. మాతావిత్తం పెళ్లి కుమార్తె యొక్క తల్లి ఏమనుకుంటుంది, కాస్త డబ్బు కలిగిన అల్లుడు కావాలి అనుకుంటుంది. పితాశ్రుతం పెళ్లి కుమార్తె యొక్క తండ్రి ఏమనుకుంటా అంటే పేరు ప్రతిష్టలు కలిగిన అల్లుడు కావాలి అనుకుంటాడు. బాంధవ కుల విచ్ఛంతి బంధువులు ఏమనుకుంటారంటే మన కులంలో ఉన్న అమ్మాయిని చూసుకుంటే చాలు అనుకుంటారు. మృష్టన్నమితరే జనా ఇతరులు ఎవరైనా వస్తే పెళ్లిలో సుష్టుగా భోజనం పెట్టారా లేదా అని చూస్తారు. ఇది లోక సహజమైన విషయం. అంచేత జనక మహారాజు గారు ఆలోచిస్తున్నారు, మా సీతమ్మ తల్లి పెద్దదైంది, మీకు తగిన వరుడు ఎప్పుడు ఎక్కడ ఎలా లభిస్తాడా అని ఆలోచిస్తూ కులేన వయసాచాపి శీలేన రూపేణ అర్ధేన సంయుక్త కస్మై దత్వా సుఖం లభేతు. కులము వయస్సు రూపము శీలము గుణము అన్నిట తగిన వరుడు మా అమ్మాయికి ఎప్పుడు ఎక్కడ లభిస్తాడా అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. మరి అలాగే మా కోడలు వచ్చింది, ఈ కోడలు మా వంశాన్ని వృద్ధి పొందించేటువంటిది కావాలి, కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటిది కావాలి, సుశీల కావాలి, ఇలా ఆలోచన చేస్తారు. ఆ తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఏమండి బాగానే ఉంది, ఇప్పుడు అదిగో తాంబూలాలు ఏర్పాటు చేశారు అయ్యవారి తరఫున అమ్మవారి తరఫున. ఇప్పుడు తాంబూలాలు ఏమిటంటే సగం పెళ్ళైన తర్వాత అబ్బాయిని అన్వేషించి రావలసిందేనేమో జనక మహారాజు తరఫున, అమ్మాయిని అన్వేషించవలసిందేనేమో దశరథ మహారాజు తరఫున. ఆ శ్రీరామచంద్రమూర్తి వారు తాంబూలాలు ఇస్తూ ఉన్నారు. మా అమ్మాయికి మంచి వరుడు కావాలని జనక మహారాజు గారు తాంబూలాలు ఇప్పిస్తున్నారు. ఇదేమిటి అని అంటే ఇప్పటి భాషలో మీకు అర్థం కావాలంటే ఓ చిన్న ఉదాహరణ చెప్తాం. మీరేదైనా పెళ్లికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అమ్మాయి తరఫున వచ్చారనుకో పెళ్లి కొడుకు ఎవరు, వాళ్ళ విశేషాలు ఏమిటి, వాళ్ళ గోత్ర సూత్ర విశేషాలు ఎక్కడుంటారు, ఏం చేస్తారని అడుగుతారే, అవన్నీ గుర్తు చేస్తుంటారు. ఇప్పటి భాషలో చెప్పాలి అంటే అసెంబ్లీ సమావేశాలు జరగటం లేదు, ప్రభుత్వం వారికి చట్టం చేయాలనే కోరిక
లేకున్నది, సమావేశాలు జరగటలేదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేశాము అంటారు. ఆ ఆర్డినెన్స్ తాత్కాలికంగా పనిచేస్తుంది. చట్టసభలో పెట్టి ఆమోద ముద్ర పొందినప్పుడు అది చట్టం అవుతుంది. శ్రీరామచంద్రమూర్తి వారు ఆ మిథిలా నగరాన్ని చేరి శివధనుర్భంగము చేసి సీతమ్మను చేపట్టడానికి జరిగిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయే. ఆనాడు జనక మహారాజుగా దశరథుడికి విషయాలని చెప్పారు. వాళ్ళ గోత్ర సూత్ర విశేషాలు పరస్పరం చెప్పుకొని ఈ పెళ్లికి ఏర్పాట్లు ఆనాడు చేసుకుంటే మళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దానికి ఆమోదం చట్టం చేయాలి అంటే సభలో ఉండాలి. అందుకని ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వారు ఆ వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ కళ్యాణ మహోత్సవంలో దానికి వచ్చారు. అందరూ చూడటానికి సమస్తమైన దేవగణం వచ్చేసింది, మహర్షిగణం వచ్చేసింది. ఆ సమయంలో వాళ్లకు ఆమోద ముద్ర వేసినటువంటిది. అందుకని ఇప్పుడు మళ్ళా చెప్పాలి ఎలా జరిగింది ఏమిటని వచ్చిన వాళ్ళందరికీ చెబుతున్న సన్నివేశం. అదుగో కన్యావరణాలు ప్రసగ్మంతాధియసానస్య సక్షణివరభిర్వరాగుమభిష ప్రసేదత అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాందసో బుబోధతి అన్రుక్షరార్జవస్సంధబంధాయేభిः సఖాయోయందేర్వరేయం సంభగో నో నినీయాः సంధ్యాస్పత్యగుం సుయవమస్తు దేవా యాం హంసయానాం మనోభవాం మృగోసింధతనయాం బభోరస చక్షతాగస్వర్ణస్రజాం యుజే నమసా తస్మై కళ్యాణోత్సవకాయ వాసిష్ఠగోత్రోద్భవాయ అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్యరత్నాకరాయ త్రిజగన్మోహనాయ స్థైర్య ధైర్య చాతుర్య ఔదార్య సౌందర్య సత్యబల పరాక్రమాయ పుంసాన్మోహన రూపాయ త్రిజగన్మోహనాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అచింత్యాద్భుత నిశ్చయవన స్వభావ లావణ్య రత్నాకరీం గౌతమశగోత్రజాం తుల్య కులశీల వయోవృత్త చాతుర్య ఔదార్య సౌందర్య భక్తి శ్రద్ధా వినయనయదాక్షదాక్షిణ్యాది లక్షణ లక్షిత సకల భూషణ భూషిత మందకసిత వికసిత ముఖారవింద స్వచ్ఛయానువర్తి కన్యకామణిం మహాలక్ష్మీ స్వరూపిణీం సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమఘే భగవదర్థం కన్యాం వృణేధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణేధ్వం. అదుగో ఏర్పాట్లు చేశారు. అటు మిథిలా నగరం నుంచి బయలుదేరారు, అయోధ్య నగరం నుంచి బయలుదేరారు. శృతశీల విత్త గుణ సంపన్నాన్ సుహృత సమవేతాన్ మంత్రవతో వరాన్ ప్రహిణూయాతు. సమర్థులైన వాళ్ళు కావాలి, మంచి చెప్పిన లక్షణాలు కలిగిన అమ్మాయిని అన్వేషించి రావాలి. అందుకని అయ్యవారి తరఫున వచ్చారు. మరి అయ్యవారెవరో, వారి గోత్రమేమిటో, సూత్రమేమిటో, విశేషమేమిటో కూడా ప్రత్యేకంగా తెలియచేయాలి. కాబట్టి అదుగో అలాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటార్థం రామం వృణీత్వం వృణీమహే వృతోస్మి కరిష్యామః అస్మదర్థం భవంతః కుర్వంతు రామార్థం సీతాం వృణీధ్వం. అలా మరి ఆనాడు ఆ మహానుభావులు బయలుదేరారు. ఇవాళ మా అదృష్ట విశేషము చేత అయ్యవారి తరఫున అమ్మవారి తరఫున అలా బయలుదేరి సమావేశమయ్యారు. చివరికి ఎక్కడ సమావేశమయ్యారంటే ఇప్పుడు ఈ వింజనంపాడు గ్రామంలో మధ్యలో సమావేశమై, అయ్యా మీ రామచంద్రమూర్తి వారెవరు, గోత్రమేమిటి, సూత్రమేమిటి, వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రబరాన్విత వశిష్ఠ సగోత్రోద్భవస్య. వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి మహానుభావుడు ముత్తాత తాతగారు నాభాగ మహారాజు గారు, తాతగారు అజమహారాజు గారు, తండ్రి గారు దశరథ మహారాజు గారు. ఆ మహానుభావుడు చతుర్దశ భువనాధీశ్వరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తత్వాతీతుడు, సూర్య వంశ పావనుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని అయ్యవారి విశేషాలు తెలియజేశారు. జై శ్రీరామచంద్రమూర్తికి.
మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పెళ్లి కొడుకు కొత్త ఊరు నుంచి, అమ్మాయి మన ఊళ్ళో ఉందనుకోండి, పెళ్లి కొడుకు వేరే ఊరు నుంచి వస్తే ఎవరిని చూస్తారు? అబ్బాయినే చూస్తాం. మన ఊళ్ళో అమ్మాయి కదా, మనం చూసాం కదా అనుకొని ఆ మిథిలా నగరంలో ఉన్న వాళ్ళ అమ్మాయిని పట్టుచుకొట్టేదటండి. అయ్యవారు వస్తున్నారు బ్రహ్మాండంగా. అయోధ్య నగరం నుంచి వచ్చారట శ్రీరామచంద్రమూర్తట, శివధనుర్భంగం చేసిన మహానుభావుడట, తాటకా సంహారం చేసిన వాడటని ఒక్కొక్క విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆనంద పారవశ్యమైన స్థితిలో ఆ ప్రజలంతా చూస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి వారు అలా సంచారం చేసుకుంటూ వైభవంగా ఊరేగింపు అంటాం. ఏమిటి ఊరేగింపు? ఊరు ఎరిగింపు, ఊరుకు తెలియచేయటము అని అర్థం. అదుగో ఆ పెళ్లి కుమారుడు అలా విచ్చేస్తూ ఉంటే ఆ జరిగిన సన్నివేశాల్లో మనం చూస్తాం. మరి పెళ్లి కొడుకు వస్తే రాగానే ఏం చేయాలంటే ఆ బస్సు దగ్గరికి పోయి చిన్న దగ్గరనే కాళ్ళు కడగాలనా, కాళ్ళు కడిగి తీసుకొని రావాలి. అదిగో ఆ స్వామివారు అలా విచ్చేస్తుంటే ఆ స్వామివారికి మొదటగా పాద ప్రక్షాళన చేసి స్వామివారిని పూజించి గౌరవించి ఉన్నతమైన ఆసనం ఇచ్చి ఆ ఆసనంపై స్వామిని కూర్చోబెట్టి ఆ మహోత్సవ కార్యక్రమం యొక్క నిర్వహణకు సిద్ధమవుతున్నారు మా స్వాములు. లక్ష్మీనారాయణ ప్రసాదేన ఆచంద్రార్గమశేష వైశేషిక శుభ సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతశయానంద నవాభ్యుదయ శ్రీ వైకుంఠాలోకావాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యాక ఉభయ వంశోత్తారక షోడశ మహాదానాంతర్వ్యక్తి సాలంకృత కన్యాదాన పూర్వగామిని శ్రీ మహావిష్ణుస్వరూపం రామచంద్ర పరబ్రహ్మం మధుపర్కేణ పూజయిష్యే. రాష్ట్రపదస్యాచార్య సంధి రాష్ట్రపృతస్య పత్న్యా సంధి మాత్వద్యోషకం అదావనీదం పరమం పవిత్రం సురేశ వీర్యాదితమస్సు రక్షా సన్నిధిం దత్తలిప్తే ఆపః పాదావనే జనేర్ద్విషంతం నాశయంతు మే. భజంత్రీలు బ్రహ్మ గడిగిన పాదము కీర్తన. సహస్రమూర్తయే సహస్రపదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే భుజాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం తేజో వత్సవత్సమిత ప్రసవేస్మినార్బాహుభ్యాం పూష్ణాస్తాభ్యాం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుల వింజనంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న హనుమత్ లక్ష్మణ సీతా పరివార సమేత కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవమైన తమ భక్తులు దాసానుదాసులు శ్రీనివాసరావు గారి దంపతులు స్వామివారికి భక్తితో నమస్కరించి ఇచ్చినటువంటి పట్టు సుచేలద్వయం మధుపర్కద్వయం. జై శ్రీరామచంద్రమూర్తికి. ఆనాడు వైభవమైన విధంగా జనక మహారాజు గారు ధర్మపత్నితో కూడి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పాద ప్రక్షాళన చేశారు. సాక్షాత్తు నారాయణుడే శ్రీరామచంద్రమూర్తి వారు కాబట్టి అదుగో ఆ కాళ్ళు గడిగిన పవిత్రమైన జలాన్ని మన శిరస్సు పైన ఉంచుతున్నాడు. ఆనాడు జనక మహారాజు తన జన్మ సార్థకమైన విధంగా భావించారు. ఒక్కటి ఆలోచించండి, స్వామివారి పాద ప్రక్షాళన చేశామంటే ఎక్కడ గంగా నది విష్ణువు యొక్క పాదాల్లో నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ పవిత్రమైన జలాన్ని ఇవాళ మన శిరస్సున ధరించినట్టయితే మన పాపాలన్నీ పటాపంచలు కావటం జరుగుతుంది. ఎలాంటిది ఆ పవిత్రమైన గంగా? హరిపాదోద్భవనౌట ఆ జలమునందాప్లావమున్ చేసినన్ గురు పంకంబుల డంగు మీ కనుచునా ఘోషించడున్ బంధ
సింధురగంధాచలగంధవాకని చలొత్తుంగుర్మి జాలేతరేతర సంఘట్టన జయమానతరోదక్రంత ఘోరర్భటిన్. అది పవిత్రమైన గంగా ప్రవాహం, ఆ విష్ణువు యొక్క పాదాల్లో నుంచి ఆవిర్భవించినటువంటిది. ఆ శ్రీరామచంద్రమూర్తి వారు సాక్షాత్తు నారాయణుడు, లోక సంరక్షణ కోసం ఆవిర్భవించినటువంటి స్వామి, రావణ కుంభకర్ణాదుల సంహారము కోసం ఆవిర్భవించిన ఆ స్వామి, ధర్మస్థాపన కోసం ఆవిర్భవించిన స్వామి. అంచేత ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కాళ్ళు కడిగితే ఆ కాళ్ళు కడిగిన జలము పవిత్రమైన గంగా జలమవుతుంది. అందుకే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు ఎందుకు కడుగుతారు పెళ్లిలో? మామగారు పెద్దవాడు కదా, అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని, పెద్దవాళ్ళు ఏమిటి చిన్నవాళ్ళ కాళ్ళు కడగటం ఏమిటి అని మనకు చిన్న సందేహం కలుగుతుంది. పెళ్లి అయ్యేంత వరకు పెళ్లి కుమారుడు శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య, ఆయన విష్ణు స్వరూపమైన వాడు, అమ్మాయి లక్ష్మీ స్వరూపమైనది. పెళ్లి మొత్తంలో కూడా వచ్చే మాటలు ఆ రకంగా ఉంటాయి. విష్ణు స్వరూపుడు కాబట్టి విష్ణుమూర్తి వారి యొక్క కాళ్ళు కడిగినట్టే, విష్ణువు యొక్క పాదాల్లో నుంచి వచ్చినటువంటిది గంగా నది కాబట్టి ఆ నీళ్లు శిరస్సును కూడా చల్లుకుంటారు మామగారు మామూలు పెళ్లిళ్లలో కూడా. అలా చల్లుకున్నారంటే అర్థమది అదుగో పవిత్రమైన గంగా జలాన్ని అలా మనమందరము ధరించి ప్రక్షాళన జరిగింది. ఆమాగన్యసా వర్చసాధకం సుజాపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి పతిం వసోనాం సముద్రం వప్రహిణోమి స్వామ్యోనిమపి గచ్చత అచ్ఛిద్ర ప్రజయా భూయా సమ్మాపరాశే చమత్వయః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాగం మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో సాని తేజశయత్వా శ్రీశబలాయాన్నాద్యాయత్రాస్నాది యోగే యోగే తవస్వరం వాజే వాజే గవామఖే ఇంద్రమూతయే జన్నో దేవేరభిష్టయ ఆపో భవంత పీతయే విశ్రవంతునః గాం యజ్ఞో వర్ధతాం. గోదానం చేశారు. కన్యాదానం చెయ్యాలంటే మనం కూడా గోదానం చెయ్యాలి. ఇప్పుడు చదివిన మంత్రం అంతా ఉంటుంది. ఊరిక ఏదో డబ్బులు ఇచ్చేసి గోదానం చేశామంటున్నాం. ఎందుకు గోదానం చెయ్యాలి? గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. మిమ్మల్ని తీర్థయాత్రలన్నీ చేయండి, నదుల్లో స్నానాలు చేయండి, ఆ దేవాలయాలన్నీ సందర్శించండి, క్షేత్రాలన్నీ సందర్శించండి అంటే అందరికీ సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అందుకని భగవంతుడు మనకు ఒక ఆవును ఏర్పాటు చేశాడు. దాంట్లో ఏం చేశాడంటే ఈ 14 లోకాలు కింద 7 అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు, ఇక్కడి నుంచి 7 భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకం. ఈ 14 లోకాల్లో ఉండే దేవతలు, 14 లోకాల్లో ఉండే నదీ నదములు, ఈ 14 లోకాల్లో ఉండే సర్వశక్తులు మొత్తం తెచ్చి గోవులో పెట్టారు. అందుచేత ఆ గోవు అంత పరమ పవిత్రమైనటువంటిది. ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామంటే ఒకప్పుడు ఆవు పాలు దొరకాలంటే చాలా అవస్థపడేవాళ్ళం. ఇప్పుడు మనకు విరివిగా ఆవు పాలు దొరుకుతాయి. వాళ్ళ సుబ్రహ్మణ్య షష్ఠి ఏదో ఆయన పాలు పోద్దామంటే పాలు దొరక వెనకటి రోజుల్లో ఎవరికో ఒకళ్ళకుంటే అవస్థపడేది. గోవులను మనం బాగా పోషిస్తున్నామనడానికి ఇది ఒక ప్రతీక అయినటువంటిది. ఆ గోవులను పోషిస్తే, గౌరవిస్తే, పూజిస్తే మనం సుఖంగా ఉండటం జరుగుతుంది. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నారు. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలి అన్నారు. అదిగో గోవులు అందుకుండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ మీరు అక్కడ చూస్తున్నారు. ఆ హోమంలో వాడతాం, అభిషేకాల్లో పూజల్లో వాడతాం. బ్రాహ్మణులు ఉండాలి. ఏమంటే బ్రాహ్మణులు ఒక్కలేని మిగతా వాళ్ళు అక్కర్లేదా అని మీరు అడగవచ్చు. మేము ఇంత కార్యక్రమం చేయించిన తర్వాత చేయించడానికి బ్రాహ్మణుడు కావాలి. దీన్ని ఏం చెబుతాం? ఈ ఫలితం ఏదో పీటల మీద కూర్చునే వాళ్ళకు మీ ఇంట్లో చేసుకుంటే ఏదో మీ వరకు పరిమితం అని చెప్పం. సర్వే జనా సుఖినో భవంతు అంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. మా రాజులు పరిపాలన చేసేవాళ్ళు ధర్మ మార్గంలో పరిపాలన చేయాలి. అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరతాము. కాబట్టి బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే యజ్ఞ యాగాది పూజాది కార్యక్రమాలు చేయిస్తే లోకం క్షేమంగా ఉంటుంది. గోవులు క్షేమంగా ఉంటే ఆవు పాలు, ఆవు పెరుగు, నేయి వస్తే అభిషేకాలు, అదేవిధంగా యజ్ఞ యాగాదులు జరుగుతాయి. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమవతి మధ్యన ఆ బ్రాహ్మణేభ్య అంటే ఏమన్నా అంటారేమని పేర్లు మారుస్తున్నారు. అక్కర్లేదు ఆయన, దానిలో ఉన్న ఆంతర్యమది. ఆ రకమైనటువంటి విధంగా గోదానము చేశాము అంటే ఏమి దానము చేసిన పుణ్యం
మాధుర్యం ఉంటుందో చూడండి. అంతటి మహత్తరమైన గోదాన కార్యక్రమాన్ని ఆచరించిన తరువాత ఏమంటే ఆ స్వామివారి తెరాడ్డం పెట్టారు. ఇప్పుడే అమ్మవారు వేదికపైకి వచ్చినట్టు ఆ భాషలో ఆలోచిస్తే ఏమండి, ఇందాక చెప్పాము అమ్మ గౌరీదేవి యొక్క పూజ చేస్తూ ఉన్నది. సీతామాత వేదికపైకి తీసుకొని వచ్చారు. తెర ఎందుకు అడ్డు పెట్టారు? మీ అందరికీ సందేహం ఒకటి ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి వారు అక్కడికి వచ్చి శివ ధనుర్భంగాన్ని చేస్తే అమ్మ వచ్చి దండేసింది. ఇద్దరూ చూసుకున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఇవాళ కూడా పెళ్లి చూపులు అని అంటే ఆ తాంబూలాలు తీసుకున్న రోజున ముప్పా వంతు పెళ్లి అయిపోతున్నది. పక్కపక్కన కూర్చోబెడుతున్నాం. మళ్ళా తెర ఎందుకంటే అడ్డం, వీడియోలకు ఫోటోలకు లేనిపోని అడ్డం. హాయిగా తీసేస్తే ప్రశాంతంగా చూసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటాయి కదా అని మీకు ఎవరికైనా సందేహం కలగవచ్చు. కానీ తెర తప్పకుండా ఉండవలసింది. ఎందుకు ఉండాలి అనే దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మీరు ఒక ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత ఇవాళ చెప్పారు ఉదాహరణ, రాత్రి 9:15 కండి మీరు గృహప్రవేశము అన్నారు. 8:30 వరకు మీకు వచ్చిన చుట్టాలందరికీ ఇల్లు పోయి చూపించారు. ఈ షోకేసు పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా, ఇది బాగున్నదట. అందుకని జీవితాంతం వీళ్ళు కూడా ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకోవాలి. బాహ్యమైన సౌందర్యము కాదు, అంత సౌందర్యాన్ని తెలుసుకోవాలని చెప్పటంలోని ఆ జీలకర్రను ధరింపచేయటంలో ఉన్న ప్రధానమైనటువంటి ఆంతర్యము. కాబట్టి అదుగో సుముహూర్తానికి సిద్ధమైన విధంగా ఉన్నాం. అంచేత తెర ఉండవలసిందే. రేపు ఎవరైనా పెళ్లిళ్ళలో ఇంకెందుకు మనం చేశామంటారేమో అంటానికి వీల్లేదు. ఎందుకనంటే ఇట్లాంటి సందర్భాల్లోనే ధర్మాలు అనేకం చెప్పాలి. ఇప్పుడు నవనాగరికమైన అబ్బాయిలకు అమ్మాయిలకు సందేహాలు జాస్తి. ఆ వెనకటి ఆచారాలన్నీ కూడా ఏదో పెట్టారంటారు. కాదమ్మా, ప్రతి ఒక్కటి విశేషమైనటువంటిదే. దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు గౌరవింపబడి ఎంత విచిత్రమైనటువంటి స్థితి అంటే విదేశాల వాళ్ళు వచ్చి మన పెళ్లిళ్ళు మన పద్ధతిలో చేసుకుంటున్నారు. గుంటూరులోనే ఒక పెళ్లి జరిగింది. చిన్న ఒక్క మాట ఈ సందర్భంలో చెప్పుకోవాలి మన సంప్రదాయాన్ని గురించి. ప్యూర్ అమెరికన్ పిల్లవాడు అమెరికా వాడు, అమ్మాయి గుంటూరు అమ్మాయి. ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది. పెళ్లి జరుగుతుంటే మీ భారతదేశంలో వచ్చి మీ గుంటూరులో వచ్చి పెళ్లి చేసుకుంటామన్నారు వాళ్ళు. ఆ పెళ్లికి నేను వ్యాఖ్యానం చెప్పడానికి నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. అంచేత వెంటనే ఏం చేశానంటే ఇంగ్లీష్ రాదంటే వాళ్ళ భాష నాకు రాదు, నాకు అసలు ఏదో వచ్చు. అందుకని ముందుగా పెళ్లి కంటే ముద్దర వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఒక అరగంట సేపు లోపల కూర్చొని నేను కాస్త చదువుకొని MA PhD చేశా. ఇంగ్లీష్లో కాదుగా, తెలుగు సంస్కృతం వెళ్ళి. అంచేత నేనేం చేశా, లోపలికి వెళ్ళి సంప్రదాయం అంతా గొప్పది కాబట్టి మన పిల్లలకు ఆ సంప్రదాయాన్ని విధానాన్ని పెద్దలు బాగా నేర్పాలి. నేర్పితే మన గౌరవం. అదుగో ఏర్పాటు చేశారు. తెర అడుగు పెట్టారు. సుముహూర్తానికి సిద్ధమైనటువంటి విధంగా మనం ఉండటం జరిగింది. అదుగో ఏర్పాట్లు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రయుగం స్మరామి. శ్రీసాకేతపురీశ్వరే దశరథే పుత్రీయ నాణ్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయచ్చతి గతం దృష్ట్యా వధుభ్యస్వయం కృత్వాత్మానమవాతరక్షిపితలే యోసౌ చతుర్ధా హరిః సశ్రీమాన్ జగదేకమోహనవపుర్ దద్యాత్ సదా మంగళం. గాధేయానుచరో నిశాచరవధూ ప్రాణాపహర్త మఖత్రాత మౌనికళత్రశాపహరణో ధన్వీ ధనుర్భంజక ప్రీతో మైథిలి కన్యక పరిణయా ధృత్వోపసేవీ సదా. శ్రీరామో జమదగ్నిజస్మజహరో దద్యాత్ సదా మంగళం. कैकेयी प्रणयेन राज्ञि विवसे मातुः प्रियं चिन्तयन् स्वाच्छन्देन सहानुयात्यवरदे तद्वत्कलत्रेभ्यः गत्वारण्यमुपेत्यदा सपतिना सख्यं मुनीन्द्रैः स्तुतः श्रीरामकृतचित्रकूटवसतिर्दद्यात् सदा मङ्गलम्. సోదం కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సర గురు కవి బ్రహ్మోదిజోనుగ్రహాత్ బాక్వోకంకణబంధనం దధిగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. శ్రీలక్ష్మీర్వనజాలయ వసుమదే వారాహిణి వైష్ణవే
వైదేహీ వరమా రమా భగవతే సర్వేశ్వరే రుక్మిణే కళ్యాణే కరుణాన్వితా జగన్మాతా మహేనాయకే పాయాత్వ భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. రమ్యే ద్వారకశైలసానుని మహావల్మీకमध्ये మహాధ్యానావిష్టమహర్షి ద్వారకతపఃపాకాయమానో హరిః సోయం దివ్యప్రభా ప్రభాసితవపుర్యశ్చావిరాసీత్ పురా శ్రీమద్వారకశైలశేఖర విభః కుర్యాత్ సదా మంగళం. రామ రామ రమ 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 రామాయణం రాజితం రామ రాజవనీ రసాజ రజనీ రాజీవ రాజీరమ రాజన్యో రఘుపుంగవో రఘువరో రాజాదిరాజో రఘు దాంపత్యోశ్చిరకాల భోగమతులం సీతాకరం మంగళం. కళ్యాణైక విలక్షణే మణిమయే కళ్యాణ సన్మంటపే కళ్యాణంగ సులక్షణం నవవధూం కళ్యాణ రూపం వరం కళ్యాణాత్మకవాజికంధర విభు కళ్యాణలక్ష్మీయుతః కళ్యాణం సతతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. కాంచామండజవాహనోత్సవనతా భీష్టార్పణే పండితః కోదండాయుత ఖండితాసురలసత్ బ్రహ్మాండ బాండోదర వేదండార్తిహరస్త్రిదండయతిభిర్దండ ప్రమాణాధృతో వేదండాచలరాట్ భవన్ దిశతు నః అస్మిన్ వివాహోత్సవే. ఆశ్రుత్య వనవాసరార్ధితమునివ్రాతస్య ధృత్వా ధనుః హత్వా తత్ర కరాధిరాక్షసగణం కృత్వా భయాం దండకాం భ్రాంత్వా హేమమృగాన్ దదే హృదవదో దృష్ట్వా విపన్నం ద్విజం తన్నిర్హృత్య ధనంజయః ప్రముముదే దద్యాత్ సదా మంగళం. కోటి కోకిల భృంగశారిక సుకవ్యాఘ్రాట పారావతః స్వారావైర్లలితైర్మనోజ్ఞవకుళైశ్చాయాద్రుమైరేదితే హర్మిన్రుకాండ్రుండ్రః డింభః కుంభడి కుంభకుంభగహనో ఢీంకారమోడిండిమో డోలాడుండు భాండు నిలయః కుర్వంతు వామంగళం. శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధః శ్రీమద్దాంని విరాజమాన మహిమా భక్తైకచింతామణిః శ్రీవైఖానసనైకమార్చన విధౌ బ్రహ్మోత్సవైః శోభితః శ్రీమద్వారకశైలశేఖర విభః కుర్యాత్ సదా మంగళం. సీతాలక్ష్మణ మధ్యభాగ శుభగో గోదావరీ తీర గోకల్యా సుందర విగ్రహ పదరజో రాజత్వదాంభోరుహ భక్తాశక్తనతేష్టదాన నిరతో భద్రాచలాధీశ్వరః భక్తేభ్యః శుభమాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే. సాంగోపాంగమిదం పురాణగమనం వేదాదిదం వైష్ణవం సుస్తిగ్నం సుఖవిప్రయం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రభావ అమృతం భాగ్యోన్నతం భాసురం పాయాత్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. జానక్యాః కమలామలాంజలిపుటేః యా పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుందప్రసూనాయిత స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాః యాగింద్రలీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః భద్రుమగామగవే చింతారత్న నిర్జర గజాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య గ్రాహ గుమఘుమాయమాన భ్రంకశకల్లోల వేల్లితస్య మంజల మంజరే కృతసేన నవమంజరే లాలితస్య ఆది మహాతరంగిణీ సంగ సమద్భూత మంగళ భ్రంగ శృంగారస్య సకల గుణాధారపయ పారావారస్య మధ్యప్రదేశే నీహార పటీర కర్పూర ప్రభాధగద్ధగాయమాన ధవళ ద్వీపే సంతతోద్యాన పరివృతే తదామృత పరిపూరిత పరిఘావలయితే ప్రాకార ప్రకాశమానే నవరత్న చిత్ర విచిత్రిత వివిధ సౌధ విభ్రాజితే జయంతి కాంతి నిరంతరిత నభో మండలే విలాసిని సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే కృతాఖండ సౌభాగ్య నిర్మితే నగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాధి ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృతే నిరీక్ష జయ విజయాది ద్వారపాలక సంరక్షిత బహుళ జన పరివారస్య బహిరంగణ చిత్ర విచిత్రిత రత్న స్తంభ సహస్ర భాస్వత్తేజో విశేష విస్ఫూర్జిత మహనీయ సభా మండప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య దివ్యశ్రీ విద్యమాన చామరస్య బ్రహ్మేంద్రాదిత్రింశత్ కోటి దేవతా సంఘాత ఘూర్ణాయమాన సభా సన్నివేశస్య హరిత ప్రవర్తిత దివ్యశ్రీ నర్తనావలోకన సావధాన చతురస్య సందర్భకోటి సౌందర్య దుర్యస్య పుండరీక విశాలలోచనస్య బాహువిటభావిర్భూత శంఖ చక్ర గదాభయపరితస్య దేవదేవస్య లక్ష్మీనారాయణ ప్రసాదేన యుక్షు క్షీరదతి మధుకృత గుణమరీచిజీర కైలాలవంగ కర్పూర కస్తూరికాగరు శ్రీగంధ ముక్తాకార కనకమణి శుక్ల కౌశేయకాది శుభద్రవ్యాణి శోభనకరాణి భవేయుగు సంవత్సరాయణ ఋతుమాస పక్ష తిథివార నక్షత్ర లగ్న హోర త్రేక్కాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకాఘ నిరంతరమనుకూలాఘ శుభే శోభనాఘ సర్వే గ్రహాఘ శుభ నక్షత్రాఘ శుభ ఏకాదశ స్థాన ఫలద వరద సుప్రసన్న సుముహూర్త భవంతు. గుడ్ మేడం. बोलो रामचंद्र भगवान की. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఇంద్రస్యాగ్నేస్య రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా విషామో వృషామసి ఓదయేంద్ర శ్రీకాంతాయ కళ్యాణనదగేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తగే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. గోవింద రామచంద్ర భగవానికి.
వారికి సమర్పణ చేస్తూ ఉన్న మహత్తరమైన శుభప్రదమైనటువంటి సన్నివేశం. మరి చూడండి, ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఇలా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా స్వర్ణోత్సవాల్లో మనము నిర్వహించటం జరుగుతున్నది. ఈ సందర్భంలో అంగలకుదురు శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం పంచమ పీఠాధిపతులు శ్రీ రామానుజదాసస్వామి వారు విచ్చేసి ఉన్నారు. అదుగో వారు అక్కడ ఆసనముపై ఆసీనులై ఉన్నారు. అంచేత అలాంటి మహానుభావుల యొక్క సమక్షంలో జరగటం, వారి యొక్క శుభ ఆశీస్సులు మనం పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. అంచేత అదే విధంగా మరి ఆ పక్కన ప్రయాగ రామకృష్ణ గారు, మరి ఇలాంటి మహానుభావులు పెద్దలు అందరూ కూడా విచ్చేయటం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, సుముహూర్తాన్ని జరుపుకున్నాం, తెర తీసేసాం. చూడండి, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, సందర్భం కాబట్టి మీకు చెప్పాలి. మీరు ఏం చేస్తుంటారంటే జీలకర్ర బెల్లం పెట్టి పెట్టకముందే తెర లాగటానికి సిద్ధంగా ఉంటారు. కాదమ్మా, ఏం చెయ్యాలంటే ఆ తెర అలా ఉండగానే అభ్రాతృఘ్నీమితి వధూం దృష్ట్వా జపతి అని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ముఖం చూచి నువ్వు మా ఇంట్లో కలసి మెలసి ఉండాలి అని ఆ పదాలకు అర్థం అలా వస్తుంది. నీ వల్ల మా వంశానికి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే తలకాయ ఉంచుకొని సమాధానం చెబితే ఏంటండి. అంచేత అమ్మాయి కూడా అప్పటిదాకా తల ఉంచుకున్న పెళ్లి కూతురు తల ఎత్తి మరి ఏదో అడుగుతున్నాడు కాబట్టి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ సమాధానం చెప్పే సందర్భంలో తదనుగుణంగా ప్రవర్తిస్తారని మాటలతో కాకుండా కేవలం యాక్షన్ అంటాం మీ భాషలో చెప్పాలంటే. అలా కళ్ళతోటి అలా చూచిందట శ్రీరామచంద్రమూర్తి. అదే మనము చూపులు కలిసిన శుభవేళ. అట్టా ఒకళ్ళొకళ్ళు చూసుకోండి కాబోయే పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుళ్ళు, అంతేగాని ఏదో మనకు తొందరగా తీసేస్తే సరిపోతుంది, చెయ్యి నొప్పి పుడుతుంది, చాలాసేపు ఉన్నామని మాత్రము కాకుండా అదే సుముహూర్తము. ఆ సుముహూర్తంలో మనము నిర్ణయించిన ప్రకారము జీలకర్ర బెల్లాన్ని ఎలా ధరింప చేసిన తర్వాత ఈ యొక్క మంత్రాలన్నీ చదువుతూ ఎవరిని ఎవరు ఎలా చూడాలి ఎలా ఉండాలి అంతా ఉన్నది. సందర్భానుగుణంగా ఏదో ఒకటి రెండు ముక్కలు చెప్పుకుంటాం. మనం ఉపన్యాసాల్లో ఇలాంటి విశేషాలు ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం కాబట్టి అలా సుముహూర్తానికి సంబంధించిన విశేషం అది. ఇక కన్యాదానానికి సిద్ధమైన విధంగా ఉన్నాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ కాసేపు కన్యాదానం అయ్యేంత వరకు మనమందరము సీతమ్మ వారి వైపే ఉందామండి. రామచంద్రమూర్తి వైపు ఎవ్వరూ ఉండొద్దు. అదేమిటండి, రాముడికి ఆమె కోపం వస్తుంటే ఏమీ కోపం రాదట, సంతోషిస్తాడు. ఎందుకని అన్నారు, జనక మహారాజు గారి కన్యాదానం చేస్తే పుణ్యం వచ్చింది. ఆడపిల్ల ఉంది ఏదో పెళ్లి చేశామని కాదు, పెళ్లి చేస్తే మీకు వచ్చే లాభం ఏమిటో చెప్పింది మనకు శాస్త్రం. అంచేత చూడండి, మనం అమ్మవారి వైపు ఎందుకు ఉండాలి అని అంటే ఈ కన్యాదానంలో సీతమ్మ వైపు మనమందరము ఉన్నట్టయితే వచ్చే లాభం చూడండి. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం మయా సహ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల సిద్ధ్యర్థం. ఇది చెప్పినటువంటిది ఒక విశేషం ఇది. అంచేత మనము కన్యను దానం చేస్తే పెళ్లి చేస్తే ఏమిటి లాభము అన్నారు. దశ పూర్వేషాం దశ అపరేషాం, మనకంటే మన వంశంలో 10 తరాల వాళ్ళు, గతించిన వాళ్ళు కొంతమంది, ఉన్నవాళ్ళు కొంతమంది, 10 తరాలు, అట్టగే రాబోయే వాళ్ళు 10 తరాల వరకు కూడా మనతో కలుపుకుంటే 21 తరముల వాళ్ళు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం చేయటానికి కన్యాదానం. గోదానం చేస్తే పుణ్యం, భూదానం చేస్తే పుణ్యం, వస్త్రదానం చేస్తే పుణ్యం, కానీ వీటన్నిటికంటే గొప్పది కన్యాదానం. అందుకని అందరికీ ఆడపిల్లలు ఉండాలి, ఆ కన్యను దానం చెయ్యాలి. ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే, ఎవరికైనా అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయిని ఇస్తే తెచ్చి పెళ్లి చెయ్యాలి. అలా కూడా కుదరకపోతే ఆడపిల్ల పెళ్లి జరిగేటప్పుడు మన డబ్బును ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడితే ఈ కన్యాదాన ప్రయోజనం వస్తుంది. మీరు కోట్లు కోట్లు సంపాదించి మీ ముని మనవాళ్ళ దాకా సరిపోతుందని ఉంచినా నీ కొడుకో నీ మనవడో మంచి సమర్థుడైన వాడై మొత్తం కాజేయొచ్చు, ఏమీ లేకుండా చేయవచ్చు. కానీ మేము ఇచ్చే ఈ వివాహంలో, ఈ కళ్యాణ మహోత్సవంలో, ఈ కన్యాదాన సందర్భంగా 10 తరాలు రాబోయే వాళ్ళకి అడ్వాన్స్గా పుణ్యాన్ని ఏర్పాటు చేస్తున్న స్థితి. వాళ్లతో కలుపుకుంటే 21 తరముల వాళ్ళు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం చెయ్యటానికి కన్యాదానం. ఆ పుణ్యం కోసం మనం కూడా అమ్మవారి వైపే ఉందామండి. శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధములని 100 యజ్ఞాలు చెప్పారు. ఒక్క యజ్ఞం చేస్తేనే మహాప్రయోజనం అన్నది. అన్నాద్భవంతి
యజ్ఞేతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. మనం ఒక యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే జీవకోటి ఆనందిస్తుంది. ఒక యజ్ఞం చేస్తే అది ప్రయోజనం. శాంతపర వాజపేయ పౌండరీక అశ్వమేధములని 100 యజ్ఞాలు చెప్పారు. మనకు భద్రాచలంలో ఒక విశేషమైన యజ్ఞం అతిరాత్రం అనేటువంటిది జరిగింది. ఇలాంటి 100 యజ్ఞాల్లో ఇది ఒక యజ్ఞం. ఆ రకంగా మనము 100 యజ్ఞాలు చేస్తే ఏ పుణ్య విశేషమైతే లభిస్తుందో, అమ్మాయి పెళ్లి చేస్తే ఆ పుణ్యం, అంటే కన్యను దానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి అలాంటి పుణ్య విశేషాన్ని మనం పొందటానికి తగినటువంటి విధముగా ఇంకా ఒక మాట చెబుతారు. మనం ఈ జన్మ కాదు, ఇహ జన్మలు అనేక జన్మల్లో నుంచి సంపాదించిన పుణ్య పాపాలు ఏవైతే ఉంటాయో, పుణ్యం మనకు ఉపయోగపడుతుంది, పాపం ఉంటుంది. బాల్య యవ్వన కౌమార వార్ధకాలు, ముసలోళ్ళు అయిపోయినా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. అంచేత ఇలాంటి దశలలో మనము చేసిన పాపాలు దోషాలు అనేక జన్మలలో చేసింది ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుందని మా స్వాములు ఆ సంకల్పంలో చెబుతారు. ఈ విశేషాలు ప్రయాగ రామకృష్ణ గారు మరికొద్ది విశేషాలు తెలియచేసిన తరువాత కన్యాదాన కార్యక్రమం సాగుతుంది. నిజానికి ఇది కన్యాదానం కాదు. ఆడపిల్ల వైపు నుంచి చూస్తే ఇది కన్యాదానం. కన్య ఆదానం, ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకోవడం, అది చాలా అదృష్టంగా భావిస్తాం. ఆడపిల్లని మీరు ధాన్యలక్ష్మిగా, సస్యలక్ష్మిగా, మన ఇంటి గృహలక్ష్మిగా మనం ఒక ఆడపిల్లని తెచ్చుకుంటున్నాం. ఆదాన ప్రదానం అంటారు చూసారా, ఆదానం అంటే ఇంటికి తెచ్చుకోవడం అన్నమాట. బయటికి వెళ్ళిపోయారు. కన్యాదానం అంటే ఇందాక వారు చెప్పారే, ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసిన పుణ్యాన్ని ఒక్క కన్యాదానం చేసినందువల్ల లభిస్తుందిట. ఇంకోటి ఏమిటంటే, గంగానదిలోని ఇసుక రేణువులన్నీ కూడా సప్తర్షి మండలం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువుని లెక్కించడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కూడా మీకు స్వర్గవాసం లభిస్తుందిట, బ్రహ్మవాసం లభిస్తుందిట. ఒక్క ఆడపిల్లని దానం చేసి, నిజానికి దానం కాదని చెప్తున్నాను. ఎందుకు కాదంటున్నానంటే, చాలామందికి ఒక నమ్మకం ఉంది, ఆడపిల్లని ఇచ్చేస్తున్నాం, ఇంకా మనకు ఆడపిల్ల మీద ఏ హక్కు లేదు, ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి మన పిల్ల కాదు, ఆడపిల్ల అనే విపరీత అర్థాలు, విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నాం. అది నాకు ఇష్టం లేదు. కూతురు కూతురే. నా కూతురికి నేను పెళ్లి చేసినా నా కూతురే, నేను ఆ పిల్లకి తండ్రిని. ఆ పిల్లకి ఈ ఇంట సర్వ హక్కులు ఉంటాయి, సర్వ అధికారాలు ఉంటాయి. ఎలా ఉంటాయో చెప్తాను. వారు చెప్పారే, నేను కన్యను ఎందుకు ఇస్తున్నానయ్యా నీకంటే, సత్సంతానాన్ని కనడానికి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, ధర్మకార్యాలు చేయడానికి, పుణ్యవ్రతాలు ఆచరించడానికి, మంచి పనులు చేయడానికి, శుభకార్యాలు యత్నం చేయడానికి నా పిల్లని నీకు చేదోడు వాదోడుగా ఇస్తున్నా తప్పితే ఆ పిల్లని శాశ్వతంగా నీకు ఇచ్చి నీడు వలట్టలేరని చెబుతున్నాడు. ఏ వస్తువునైనా సరే శాశ్వతంగా ఇచ్చేస్తాం, ఆడపిల్లని అలా ఇవ్వం. ఆడపిల్ల మీద తల్లిదండ్రులకు, పుట్టింటివాడికి సర్వాధికారాలు ఉంటాయి, నమ్మండి. ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఈ విపరీత వ్యాఖ్యానాలు, అర్థాలు పట్టించుకోకండి, నమ్మకండి. అందుకని వరుడు కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడు? నిన్ను ఎందుకు తెస్తున్నానంటే, నేను బొటన వేలు పట్టుకుని, 4 వేళ్ళు పట్టుకుని, చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేసే ముందు ఏం చెప్తాడంటే, అగ్ని ప్రదక్షిణం చేస్తూ, నిన్ను నేను ధర్మకార్యాలు నిర్వర్తించడం కోసం నీ చేతిని నేను పట్టుకుంటున్నాను, నా అడుగులో అడుగు వేసి నడు అని అర్థం వచ్చేటట్టు చెప్తాడు. అంతేగాని ఆడపిల్లని ఇవ్వడం కాదు. అలాగే ఇందాక వారు ఒక మాట చెప్పారే, ఈ తెరసెల్లా ఎందుకంటే ఆడపిల్లకి మగపిల్లవాడికి మధ్య, మగపిల్లవాడిని ఎప్పుడు కూడా విష్ణు స్వరూపం అనుకున్నాం, అతను పరమాత్మ. కన్య ఆడపిల్ల జీవాత్మ. జీవాత్మ పరమాత్మను చూడాలంటే మధ్యలో మాయ అడ్డంగా ఉంటుంది. ఈ మాయను తొలగించడమే ఈ తెరసిల్లాను తొలగించడం. ఎప్పుడు తొలగిస్తారు? ఇందాక వారు చెప్పారే, ఇదిగో నిన్ను మా ఇంటికి తెచ్చుకుంటున్నాను, మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను, సగౌరవంగా తీసుకొస్తున్నాను, నాకు చేదోడు వాదోడుగా ఉండు, నా నెత్తి మీద అనురాగపు గొడుగులు ఎత్తి పట్టుకుని నా జీవితంలో నిత్యవసంతం కురిపించు, నా బతుకుని పండించు, నా జీవితాన్ని చరితార్థం చేయి, నన్ను నా కుటుంబాన్ని రక్షించు, నాకు అండగా ఉండు, నాకు చేదోడు వాదోడుగా ఉండు, నాకు బాసటగా ఉండు, నా వెంట నడు అని వేడుకుంటూ
ఆ అమ్మాయితో పాణిగ్రహణం చేస్తాడు. అది దీని యొక్క అర్థం. అంతేగాని ఆ అమ్మాయి మీద సంపూర్ణమైనటువంటి అధికారాలు నాకు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు అని అనటానికి మాత్రం కాదు. ఆచారం చాలామంది మానేస్తున్నారు. అది మొహమాట పడుతున్నారు, పిల్లలు సిగ్గుపడుతున్నారు, మేనమామను మొయ్యలేకపోతున్నారు. 32వ ఏట 33వ ఏట పెళ్లి చేస్తే ఏమవుతుంది? మేనమామను మొయ్యలేక బాధపడుతున్నారు. అసలు రహస్యం ఏమిటంటే, పూర్వకాలం ఎవరికి ఎంత పొలం ఉంది, ఎన్ని ధాన్యపు రాసులు ఉన్నాయి, ఎన్ని గోదాములు ఉన్నాయి, ఎన్ని చక్కటి పాడి పంటలు ఉన్నాయి, పాడి పశువులు ఉన్నాయి, అది సంపదగా మన వాళ్ళు గుర్తించేవాళ్ళు. నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని కాదు, నీకు ఎన్ని మేడలు మిద్దెలు ఉన్నాయని కాదు, వాళ్ళ ఇంట్లో పశు సంపద బాగుందా, గో సంపద బాగుందా, వాళ్ళ ఇంట్లో తినడానికి 2 పూటలా తిండి ఉందా, ధాన్యపు రాసులు నిండుగా ఉన్నాయా. అందుకని ధాన్యపు గంపలో ధాన్యానికి, సంపదకి, సిరి సంపదలకి పాడి పంటలు సంకేతం కాబట్టి ధాన్యపు గంపలో ఆడపిల్లను కూర్చోబెట్టి ధాన్యలక్ష్మిని అందచేయటం అనేది ఒక సంప్రదాయం, ఒక ఆచారం. ఇప్పుడు అవన్నీ లేవు. గంప మేనమామ విలాసంగా పట్టుకుంటూ వస్తాడు, వెనక ఆడపిల్ల నడుచుకుంటూ వస్తుంది. మొయ్యలేకపోతున్నారు బాబు వీళ్ళు. 32వ ఏట 33వ ఏట ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ మేనమామ మొయ్యగళ్ళు? మేనమామలు 10 మంది ఉన్నా మొయ్యలేరు.